హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధీర్ ఎక్సలెన్సీ. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి రీసెంట్గా గూగుల్ వాళ్ళు ది ఎనీవేర్ స్కూల్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. సో అదేంటో డిస్కస్ చేద్దాం. అలాగే గ్లోబల్ వాటర్ అవార్డ్ అని ఒకటి వచ్చింది, దాని నుంచి డిస్కస్ చేద్దాం. రీసెంట్గా చైనా వాళ్ళు ఒక శాటిలైట్ని పంపించడం జరిగింది, దాని నుంచి డిస్కస్ చేద్దాం. ICGSC 449 అని వార్తల్లో ఉంది, అదేంటో చూద్దాం. ఢిల్లీ రియార్డ్స్ 2020 అని ఒక బుక్ వచ్చింది, దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే రీసెంట్గా ఒడిశాలో బయోఫ్లాక్ టెక్నాలజీ ఫార్మింగ్ అని వచ్చిందండి. సో అదేంటో డిస్కస్ చేద్దాం. ఇదే ఒడిశా గురించి ఒక ట్రైబల్ PVTG ట్రైబల్ గురించి ఒక విషయం ఉంది, అది కూడా డిస్కస్ చేద్దాం. అలాగే రోహింగ్యాలకు సంబంధించి బంగ్లాదేశ్ వాళ్ళని రీలొకేట్ చేస్తుంది, సో అదేంటో డిస్కస్ చేద్దాం. రీసెంట్గా సీలేరు నది, ఇందులో ఒక రేర్ ఫిష్ ఒకటి దొరికిందండి, సో అదేంటో డిస్కస్ చేద్దాం. సో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఒడిశాకు సంబంధించి బోండా ట్రైబ్ అండి. సో బోండా ట్రైబ్ గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది బోండా ట్రైబ్, ఇది PVTG అనమాట, పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని అంటారు దీన్ని. సో ఇవి బోండా ట్రైబల్స్ ఒడిశాలో నివసిస్తారు. ప్రస్తుతానికి బోండా ట్రైబ్ అనేది PVTG అండ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. సో PVTG అని వేరుని అంటారు అంటే అంతరించిపోయే దశకు చెందుతున్నటువంటి ట్రైబల్స్ అంటే గిరిజన తెగలను PVTGలో చేర్చారండి. అంటే ఎండేంజర్డ్ ట్రైబల్స్ గ్రూప్స్ని PVTG గ్రూప్స్ అంటారు ఇండియాలో. ఇటువంటి PVTGs ఇండియాలో గుర్తుపెట్టుకోండి, ఇండియాలో 75 ఉన్నాయి, ప్రస్తుతానికి ఒడిశాలో 13 ఉన్నాయి, మన ఏపీ అండ్ తెలంగాణ రెండింటికి కలిపి 12 ఉన్నాయండి. మన ఏపీ అండ్ తెలంగాణకు వస్తే మనకు తెలుసు, కోయ, గుత్తికోయ, గోండు, తోటీలు, కోలాంలు, చెంచులు, కొండరెడ్లు, ఇలానే కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. సో వాళ్ళందరూ PVTG పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్లో ఉన్నారు. తెలంగాణలో 12 ఉన్నాయి, మొత్తం ఓవరాల్ ఇండియాలో 75 ఉన్నాయి. ప్రస్తుతానికి ఒడిశా, మనం ఏదైతే బోండా ట్రైబ్స్ గురించి చెప్తున్నామో వాళ్ళు ఒడిశాలో ఉంటారు. ఇక్కడ 13 గ్రూప్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం బోండా గ్రూప్ గురించి చెప్తున్నాం కాబట్టి బోండా గ్రూప్ అనేది వీళ్ళు ఎక్కడ అంటే ఒడిశాలో ఉంటారని చెప్పాము మనం. సో వీరి ప్రస్తావన ఎందుకు వచ్చిందో కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం మనం. వీరి ప్రస్తావన ఎందుకంటే ఇటీవల వీళ్ళు COVID-19 టెస్టులు చేసుకోవడం జరిగిందండి. సో ఈ COVID-19 అనేది ఈ గ్రూప్ వారికి కూడా సంక్రమించిందండి. సో అందుకోసమని ఇది ఇప్పుడు న్యూస్లో ఉంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఈ COVID-19 వీళ్ళకు వస్తే ప్రత్యేకత ఏంటి అనేది ఇక్కడ మనకు డౌట్ రావచ్చు. సో వీళ్ళకు వస్తే ఇక్కడ ప్రత్యేకత ఏంటి అని అంటే, వీళ్ళు దాదాపు 60 సంవత్సరాల క్రితం 60 years బ్యాక్ ఇండియాకి వచ్చారండి. అంటే వీళ్ళని ఏమంటారు అని అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను రాసే ప్రతి వర్డ్ ఇంపార్టెంటే. ఆస్ట్రో ఏషియన్స్ అంటారు వీళ్ళని, ఆస్ట్రో ఏషియన్స్ అంటారనమాట. అంటే మొదటి తరం ఆస్ట్రో ఏషియన్స్ అని అంటారనమాట. ఆస్ట్రో ఏషియన్స్ అని ఎవరిని అంటారంటే, మానవుడు పుట్టినప్పుడు ఆఫ్రికాలో పుట్టాడు కదండి మానవుడు, ఆది మానవుడు. ఆఫ్రికా నుంచి తనను మైగ్రేట్ అయ్యి ఇండియాకి వచ్చిన జాతి సంతతికి చెందిన వారిని ఆస్ట్రో ఏషియన్స్ అంటారు. సో ఆ సంతతికి చెందినటువంటి వాళ్ళే ఈ బోండా ట్రైబ్స్. సో అది ఇక్కడ టాపిక్. సో అంటే తొలి మానవుడు అనమాట, ఇండియాలో తొలి మానవుని సంతతికి చెందినటువంటి జాతి ఈ బోండా ట్రైబ్ జాతి. సో వీళ్ళకి ఇప్పుడు COVID-19 వచ్చింది కాబట్టి ఇక్కడ ఇది మ్యాటర్. సో అందుకే వీళ్ళని ఆస్ట్రో ఏషియన్స్ అన్నారు. ఇండియాలో వీళ్ళు మొదటి తరం ఫారెస్ట్ ట్రైబ్స్ అనమాట. ఫారెస్ట్లో జీవించడం నేర్చుకున్నటువంటి మొదటి, లేకపోతే ఫారెస్ట్లో జీవించినటువంటి, అడవిలో జీవనం కొనసాగించినటువంటి మొదటి తరం ఆది మానవ జాతి బోండా ట్రైబ్స్. ఇప్పటికీ వీళ్ళు ఉండడం జరిగిందనమాట. వీళ్ళు అంటే వీళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు కావచ్చు ఎంత మారుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ వీళ్ళు తమ యొక్క దాన్ని ఇప్పటికీ వాళ్ళు ఉండడం జరిగింది. వాళ్ళు ట్రైబల్స్ ఇప్పటికి ఉన్నారు. సో అందుకే ఇది ప్రత్యేకత. సో అందుకే ఇది వార్తలో నిలవడం జరిగింది. బోండా ట్రైబ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వీళ్ళు ఏంటంటే మెడలకు ఇట్లా రింగుల్లాగా వేసుకుంటారు, చేతులకు. ఇప్పటికీ ఆ ఆచారాలను ఇప్పటికి కొనసాగిస్తున్నారు వీళ్ళు. సో వీళ్ళు ఇప్పటికి ఉండడం కూడా ఒక ప్రత్యేకతే. సో ఇది గుర్తుపెట్టుకోండి, బోండా ట్రైబ్స్. సో ఇది బోండా ట్రైబ్స్ గురించి. ఆస్ట్రో ఏషియన్స్ అనే ఇక్కడ ఈ వర్డ్ ఇంపార్టెంట్. 60 years క్రితం. సో వీళ్ళు ఫస్ట్ ట్రైబ్స్ ఇండియాలో ప్రస్తుతానికి. సో ఇది బోండా ట్రైబ్స్ గురించి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గూగుల్ వాళ్ళు ది ఎనీవేర్ స్కూల్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారండి. సో ఎనీవేర్ స్కూల్ అనే ప్రోగ్రాము తీసుకురావడానికి గల కారణం, ఇప్పుడు కరోనా అంటే COVID-19
వల్ల స్కూల్స్ ఇక్కడ దాదాపుగా ఇప్పుడు మన ఇండియాలో అయితే స్కూల్స్ నడవట్లేదు, ఆన్లైన్ అని చాలామంది ఆన్లైన్ కోసమని అది ఇది ప్రోగ్రామ్ అని ఇవి చేస్తున్నారు. మొన్నక రిపోర్ట్ వచ్చిందండి, దాదాపు 27% ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఏమంటారంటే వాళ్ళు స్కూల్ అంటే క్లాసెస్ వినడానికి లేరు, వాళ్ళకు అటువంటి ఫెసిలిటీస్ లేవని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే ఆన్లైన్ క్లాసెస్ వినడానికి ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని స్కూల్స్ కావచ్చు కొన్ని ఆఫర్ చేస్తున్నాయి. 27% పిల్లలు ఆ ఆన్లైన్ క్లాసెస్ కూడా వినలేని నోచుకేలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పి మనం విన్నాం, మొన్న దీని గురించి విన్నాం. అలాగే వివిధ మన ఐబిఎం ఏంటండి, డిజిటల్ ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం NSDC తో వాళ్ళు MOU కుదుర్చుకున్నారని చెప్పాం. సో ఇవన్నీ ఆన్లైన్ ఎడ్యుకేషన్కి సంబంధించి అనమాట. సో గూగుల్ వాళ్ళు ఇప్పుడు ఏంటండి దీని పేరు ది ఎనీవేర్ స్కూల్. సో ఇక్కడ ఇంతకుముందు మనము ఇన్ని ప్రోగ్రామ్స్ అవి చేసినప్పటికి కూడా అవి పర్టికులర్లీ ఇండియా కోసం. బట్ ఇప్పుడు గూగుల్ తీసుకొచ్చినటువంటి ఈ ప్రోగ్రామ్ ఆల్ ఓవర్ వరల్డ్ అండి, దాదాపుగా 250కి పైగా దేశాల్లో పిల్లలకి ఎడ్యుకేషన్ విభాగంలో అంటే వాళ్ళకి స్కూల్ చిల్డ్రన్కి ఎస్పెషల్లీ ఫర్ స్కూల్ చిల్డ్రన్స్కి లెసన్ ప్లాన్ లేకపోతే వాళ్ళకి లెసన్స్ అందించేందుకు తీసుకొచ్చినటువంటి ఒక ప్రోగ్రామ్ గూగుల్ తీసుకొచ్చింది. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ అండి. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎనీవేర్ స్కూల్ ఇంపార్టెంట్ ఇది. మొన్న మనం కోర్మో జాబ్స్ అని గూగుల్ వాళ్ళే తీసుకొచ్చారు. సో దాని గురించి కూడా మనం చదివాం. IBM వాళ్ళు ఏమని చెప్పాం, ఫ్రీ డిజిటల్ ఎడ్యుకేషన్ అని చదివాం. సో అవన్నీ గుర్తుపెట్టుకోండి, ద టాపిక్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఆన్లైన్ ఎడ్యుకేషన్ అవి ఏవే ఉన్నా అవన్నీ మనం ఒకసారి చూడండి, ఒక దగ్గర రాసుకోండి, చదవండి. సో ఇది గూగుల్ ది ఎనీవేర్ స్కూల్ ఎస్పెషల్లీ ఫర్ స్కూల్ చిల్డ్రన్ అనమాట. సో ఇది దీని గురించి. అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే రీసెంట్గా గ్లోబల్ వాటర్ అవార్డు అని ఇస్తారండి, గ్లోబల్ వాటర్ అవార్డు. సో ఈ అవార్డు 2020 ఎవరికంటే మన చెన్నైలో కోయంబేడ్ అని ఉంటుంది, కోయంబేడ్కి సంబంధించినటువంటి వ్యాబ్యాగ్ అనే ఒక సంస్థకి ఇది రావడం జరిగింది. సో వ్యాబ్యాగ్ అనే సంస్థ కోయంబేడ్ చెన్నైలో ఉంది. సో ఈ సంస్థకు ఈ అవార్డు రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. కోయంబేడ్ ఎక్కడుందండి, చెన్నైలో ఉంది, వ్యాబ్యాగ్ అనే సంస్థకు. సో ఈ సంస్థ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇది దాదాపు 45 మిలియన్ లీటర్స్ పర్ డే ఇది రోజు ఉత్పత్తి చేస్తుందన్నమాట. ఈ వ్యాబ్యాగ్ అనే వాటర్ ప్రొడ్యూస్ చేసే సంస్థ. ఆల్రెడీ అవార్డే గ్లోబల్ వాటర్ అవార్డు కదా. సో వాటర్ RO ప్యూరిఫైయర్ చేసేటువంటి సంస్థ ఇది 45 మిలియన్ లీటర్స్ పర్ డే ఇది ఉత్పత్తి చేస్తుంది. సో తద్వారా దీని యొక్క వర్క్ను బట్టి అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది యూజ్ చేసే టెక్నాలజీ కూడా గుర్తుపెట్టుకోండి, TTRO, టెర్షియరీ ట్రీట్మెంట్ ఆఫ్ రివర్స్ ఆస్మోసిస్ అని అంటారు, TTRO అంటే. సో ఈ టెక్నాలజీతో ఈ వ్యాబ్యాగ్ అనే సంస్థ నడుస్తుంది. ప్రస్తుతానికి 45 మిలియన్ లీటర్స్ పర్ డే ప్రొడ్యూస్ చేస్తుంది ఇది. సో అందుకే ఈ సంస్థకు గ్లోబల్ వాటర్ అవార్డు 2020 రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో ఇది దీని గురించి. ఈ వర్డ్ కూడా గుర్తుపెట్టుకోండి, టెర్షియరీ ట్రీట్మెంట్ ఆఫ్ రివర్స్ ఆస్మోసిస్. సో ఇది దీని గురించి. అలాగే రీసెంట్గా చైనాకు సంబంధించి ఒక శాటిలైట్ని పంపించడం జరిగిందండి. శాటిలైట్ ఏంటో ఒకసారి చూద్దాం. అంతకుముందు మనము చైనాకు సంబంధించి GUAN-33 అని Tianwen-2 మార్స్ పైకి మిషన్ వాళ్ళు పంపించినటువంటి మిషన్ లాంగ్ మార్చ్ 5 ద్వారా పంపించారని చూసాం. అలాగే GUAN-33 అని లాంగ్ మార్చ్ 4A ద్వారా పంపించారని మనం అంతకుముందు చూసాం. ఇప్పుడు ఏంటంటే గావోఫెన్ 9 ఇది ఫిఫ్త్ అనమాట ఈ సిరీస్లో, గావోఫెన్ 9 సిరీస్లో 5th అనమాట. దీన్ని చైనా రీసెంట్గా పంపించడం జరిగింది. ఇది ఒక శాటిలైట్, గుర్తుపెట్టుకోండి. మనం అంతకుముందు ఏమేమి డిస్కస్ చేసాం, GUAN-33 అని. ఇదేంటండి హై రెజల్యూషన్ మ్యాపింగ్ శాటిలైట్ అని మనం అంతకుముందు చూసాం కదా అది. అలాగే Tianwen-2 అని దీని గురించి డిస్కస్ చేసినాం. ఇదేంటండి మార్స్ పైకి వెళ్ళినటువంటి శాటిలైట్ లాంగ్ మార్చ్ 5B ద్వారా అని పంపించి మనం అంతకుముందు డిస్కస్ చేయడం జరిగింది వీటి గురించి. మార్స్ గురించి అంటే సోలార్ ప్రోబ్ మిషన్ అని UAE వాళ్ళు పంపించారు, వీళ్ళు Tianwen అని పంపించారని మనం అంతకుముందు డిస్కస్ చేసినాం ఇవన్నీ. సో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ గావోఫెన్ GAOFEN 9 దీంట్లో ఈ సిరీస్లో 5th అనమాట ఇది. సో వీళ్ళు పంపించడం జరిగింది, ఇది గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించి. ఇది దీని గురించి. అలాగే రీసెంట్గా ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అనమాట ICGS అంటే. వీళ్ళు ICGS-C మనం అంతకుముందు ఏం చూసామండి, ICGS-C 454 అని మనం చదివాం కదా, సూరత్లో దీన్ని ఇండక్ట్ చేయడం జరిగింది, ఇంటర్సెప్టర్ అని చెప్పి మనం. ఇప్పుడు ICGS-C 449ను
రీసెంట్గా ఎక్కడ అంటే చెన్నైలో దీన్ని ఇండక్ట్ చేయడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. మన ICGSC 454ని L&T సంస్థ దాన్ని నిర్మించింది అని చెప్పి మనం చెప్పాం. సూరత్లో దాన్ని స్టార్ట్ చేయడం ఇండక్ట్ చేశారని చెప్పాం. ఇప్పుడు దీన్ని చెన్నైలో ఇండక్ట్ చేశారండి, గుర్తుపెట్టుకోండి. ICGSC 449 ఇది దీని గురించి. అలాగే రీసెంట్గా ఇంకొక టాపిక్ వచ్చేసి ఏంటి అని అంటే ఢిల్లీ రియాట్స్. మన ఫిబ్రవరిలో ఢిల్లీలో 2020 ఫిబ్రవరిలో గొడవలు జరిగాయి, చాలామంది చనిపోయారు గొడవల వల్ల. సో ఢిల్లీలో జరిగినటువంటి ఈ గొడవలపై ఒక ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక బుక్ రాయడం జరిగింది. ముగ్గురు వ్యక్తులు అంటే మనైకా అరోరా, అలాగే ప్రేరణ మల్హోత్రా, సోనాలి చిత్తాల్కర్ అని చెప్పి వీళ్ళు ముగ్గురు రాయడం జరిగింది. సోనాలి చిత్తాల్కర్, మనికా అరోరా వీళ్ళు ఈ ముగ్గురు కలిసి ప్రేరణ మల్హోత్రా అనే ఈ ముగ్గురు వ్యక్తులు కలిసి బుక్ రాశారండి. ఈ బుక్ పేరు ఏంటి అంటే ఢిల్లీ రియాట్స్ 2020. గుర్తుపెట్టుకోండి, ఢిల్లీ రియాట్స్ 2020. ఈ బుక్ యొక్క కథాంశం ఏంటి అంటే 2020లో అప్పుడు అక్కడ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు అర్బన్ నక్సలిజాన్ని ప్రోత్సహిస్తున్నారు, లేకపోతే వాళ్ళు జిహాద్ అని చెప్పి వేరే సంస్థలకు ఏజెంట్లుగా పనిచేస్తున్నారని చెప్పి కొన్ని గొడవలు జరిగాయి. సో అప్పుడు జరిగిన గొడవలపై ఈ బుక్ రాశారు, ఢిల్లీ రియాట్స్ 2020 బుక్ పేరు. కొంచెం ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. సో రీసెంట్గా జరిగిన సంఘటన కాబట్టి దీని గురించి వస్తుంది. సో ఇది దీని గురించి. అలాగే రీసెంట్గా ఒడిషా వాళ్ళు ఆక్వాకల్చర్ను లేకపోతే చేపల పెంపకాన్ని అభివృద్ధి చేసేందుకు ఒడిషా ప్రభుత్వం ఒక కొత్త టెక్నాలజీని తీసుకొచ్చిందండి. కొత్త టెక్నాలజీ ఏంటి అంటే బయోఫ్లాక్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, న్యూ వర్డ్, బయోఫ్లాక్ టెక్నాలజీ. దీన్ని తీసుకొస్తున్నారు వీళ్ళు ఫర్ 2021 ఇయర్ కోసం దీన్ని తీసుకొస్తున్నారు, బయోఫ్లాక్ టెక్నాలజీ. ఈ బయోఫ్లాక్ టెక్నాలజీ అంటే ఏంటో చూద్దాం. నార్మల్గా ఇప్పుడు మనం పాండ్స్ తీసుకుంటాం, చేపల చెరువులు తీసుకొని అందులో చేపలు పెంచుతూ ఉంటారు. సో ఇది కొంచెం కాస్ట్లీ ప్రాసెస్, ఏరియా ఎక్కువ ఉండాలి, ఇదన్నీ వాటర్ రిసోర్సెస్ ఉండాలి, ల్యాండ్ ఉండాలి, దానికి సంబంధించిన ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ అనమాట. సో దానికి ప్రత్యామ్నాయంగా బయోఫ్లాక్ అనే ఒకటి ఉంటుందన్నమాట, ఒక కవర్ లాంటివి ఉంటుందన్నమాట. దీన్ని మనం నార్మల్గా మున్సిపల్ వాటర్తో కావచ్చు, లేకపోతే చిన్న బోరు, లేకపోతే వాటెవర్ మనకు సోర్సెస్ ఏమి ఉన్నప్పటికీ కూడా వాటితో తక్కువ ప్లేస్లో అట్లీస్ట్ 150 నుంచి 200 గజాల జాగాలో కూడా నేను చేయొచ్చు అనమాట. సో అలాంటిదే ఈ బయోఫ్లాక్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీతో ఏంటంటే అది జస్ట్ ట్యాంక్ లాగా ఉంటుంది, కవర్ లాంటి ట్యాంక్, అందులో వాటర్ పెట్టి డైరెక్ట్ చేపలు పెట్టి దాన్ని డెవలప్ చేయొచ్చు. దగ్గర 2000 కేజీల వరకు కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. సో దాన్ని ఇప్పుడు వీళ్ళు ఒడిషా ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. తద్వారా ఈ చేపల వృద్ధిని చేపల పెంపకాన్ని పెంచే విధంగా ఉండాలని చెప్పి ఒడిషా వాళ్ళు తీసుకొచ్చారు టెక్నాలజీ బయోఫ్లాక్. సో ఇది దీని గురించి. అలాగే రీసెంట్గా రోహింగ్యాల గురించి మనం చూసాం చాలాసార్లు. రోహింగ్యాల గురించి వీళ్ళు ఎక్కడి వారండి? మయన్మార్ నుంచి బంగ్లాదేశ్కు వలస వచ్చినటువంటి రోహింగ్యా ముస్లింలు. సో వీళ్ళు ఇండియాకు కూడా వచ్చారు కొన్ని ప్లేస్లలో, అస్సాంలో, అలాగే వెస్ట్ బెంగాల్లో, ఏవైతే నార్త్ ఈస్ట్ స్టేట్లో మయన్మార్తో బార్డర్స్ ఉన్నటువంటి స్టేట్లో కొంచెం ఉన్నారు. వీళ్ళ ప్రాబ్లం కూడా ఉంది. సో ఇప్పుడు ఈ రోహింగ్యాల యొక్క ప్రస్తావన ఎందుకు వచ్చింది అన్నది ఇక్కడ మ్యాటర్. సో ఇక్కడ రోహింగ్యాల యొక్క మ్యాటర్ ఎందుకు వచ్చింది అని అంటే బంగ్లాదేశ్ ఇప్పుడు నార్మల్గా అక్కడ ఫ్లడ్స్ వస్తున్నాయి, వీళ్ళు వచ్చి ఉన్నారు. సో వీళ్ళకి పునరావాసం కావచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి ఆవాసాలను లేకపోతే వీళ్ళకి రెసిడెన్షియల్ ప్లేసెస్ను ఏర్పాటు చేసి వాళ్ళ జీవన పునరావాసాన్ని చేసే విధంగా బంగ్లాదేశ్ కొన్ని డెవలప్మెంట్ చర్యలు చేస్తుంది. ఎందుకంటే చాలామంది లక్షల్లో రావడం జరిగింది. బంగ్లాదేశ్కి ఇది ఒక సమస్యగా మారింది. ఏదైతే బంగ్లా నుంచి చెక్మా శరణార్థులను మనకు వచ్చారో, మయన్మార్ నుంచి రోహింగ్యా వాళ్ళు బంగ్లాదేశ్కి రావడం జరిగింది. ఎక్కడి నుంచి? మయన్మార్ నుంచి. సో వీళ్ళున్న ప్లేసులు ప్రస్తుతానికి అక్కడ ఫ్లడ్స్ వస్తున్నాయి. సో ఈ ఫ్లడ్స్ దృష్ట్యా వీరికి ఒక ఐలాండ్ అండి, ఆ ఐలాండ్లో వీళ్ళకు రీలొకేట్ చేయాలని, వీళ్ళ పునరావాసాలను అక్కడికి మార్చాలని చెప్పి బంగ్లాదేశ్ ప్రభుత్వం చూస్తుంది. భాషన్ చార్ ఐలాండ్ అండి, ఐలాండ్ పేరు గుర్తుపెట్టుకోండి, భాషన్ చార్ ఐలాండ్. ఈ ఐలాండ్ రీసెంట్గా నార్మల్గా హిమాలయాలకు సంబంధించినటువంటి వరదలు, ఫ్లడ్స్ అవి వచ్చి రావడం వల్ల బే ఆఫ్ బెంగాల్లో ఏర్పాటైనటువంటి, అంటే రీసెంట్గా ఏర్పాటయ్యాయి అన్నమాట, బే ఆఫ్ బెంగాల్లో ఏర్పాటైనటువంటి దీవుల్లో ఈ నార్మల్గా రీలొకేట్ చేస్తున్నారు వీళ్ళ పునరావాసాన్ని.
సో దీన్ని కొందరు ఏమంటారు, పర్యావరణవేత్తలు కావచ్చు, కొందరు సామాజికవేత్తలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే అది ఎక్కువ చాలా సెన్సిటివ్ జోను, మళ్ళీ ఫ్లడ్స్ వస్తే మునిగిపోయే ప్రమాదం ఉంది. సో అక్కడ వద్దు అని చెప్పి చాలామంది అంటున్నారు. మరి వాళ్ళకి రీసెటిల్మెంట్ కావచ్చు, వాటిని ఎలా చేయాలి, వాళ్ళకి ఆవాసాలు పునరావాసాలు ఎలా కల్పించాలి అని చెప్పి బంగ్లాదేశ్ కూడా కొంచెం అంటుంది. బట్ ఎక్కడ అండి, బాషర్ చార్ అనే ఐలాండ్లో మాత్రం వాళ్ళకి పునరావాసాన్ని రీలొకేట్ చేస్తున్నారు వాళ్ళను. సో అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో అది దీని గురించి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా మనము ఏంటి అని అంటే సీలేరు నది. ఈ సీలేరు నది గోదావరి నది యొక్క ఉపనది అండి. సో ఈ నదిలో ఒక ప్రత్యేకమైనటువంటి చేప, అంటే రేర్ ఫిష్ అన్నమాట ఇది. సో ఈ ఫిష్ రీసెంట్గా దొరికింది, అంటే కనిపించింది. సో అదేంటో ఒకసారి చూద్దాం. మహసీర్ అంటారు దీన్ని, మహసీర్ అనే ఫిష్. ఎక్కడండి, సీలేరు నదిలో, సీలేరు నది. సో ఇక్కడ ఇది కనిపించడం జరిగింది, మహసీర్ ఫిష్. సో సీలేరు అనేది గోదావరి నది ఉపనది. సో ఇది నార్మల్గా ఇప్పుడు మనం కొన్ని మండలాలని 7 మండలాలని ఏపీకి బదలాయించారు కదా. సో అప్పుడు ఈ సీలేరు నది అనేది మన నార్మల్గా తెలంగాణలో ఇది ఏపీకి వెళ్ళిపోయింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, సీలేరు నది. సో దీనిలో ఈ మెహసీర్ అనే ఫిష్ రీసెంట్గా కనిపించడం జరిగింది. సో ఈ చేప చెప్పాం కదా, రేర్ ఫిష్ అని. సో కాబట్టి ఇది IUCNలో దీన్ని నార్మల్గా ఎండేంజర్డ్ లిస్టింగ్లో ఉంది. IUCNలో ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. IUCN లిస్ట్ ఉంటుంది కదా. సో IUCN లిస్ట్లో ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది ఇది, ఈ ఏదైతే మనం అనుకుంటున్నామో మెహసీర్ ఫిష్. సో ఇది ఈరోజు మన టాపిక్స్ అండి. ఈరోజు మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్స్ ఏంటి అని అంటే బోండా ట్రైబ్స్ గురించి డిస్కస్ చేసినాం మనం. అలాగే గూగుల్ వాళ్ళు ది ఎనీవేర్ స్కూల్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు కదా, దాని గురించి డిస్కస్ చేసినాం. గ్లోబల్ వాటర్ అవార్డ్ 2020 గురించి డిస్కస్ చేసినాం. అలాగే చైనా రీసెంట్గా ఏంటంటే గావోఫెన్ 905 అనే ఒక శాటిలైట్ను లాంచ్ చేసిందని డిస్కస్ చేసినాం. ICGS C449 గురించి డిస్కస్ చేసినాం. ఢిల్లీ రియార్స్ 2020 అనే బుక్ వచ్చింది, దాని నుంచి డిస్కస్ చేసినాం. ఒడిశాలో బయోఫ్లాక్ టెక్నాలజీ అని తీసుకొచ్చారు ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ కోసమై. రోహింగ్యాల రీలొకేషన్ గురించి డిస్కస్ చేసినాం. సీలేరులో మెహసీర్ అనే చేప కనిపించింది అని చెప్పి దాని నుంచి కూడా డిస్కస్ చేయడం జరిగిందండి. సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి. మన ఛానల్లో చెప్పేటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.